అదేంట్రా అలా పడిపోయింది? సైజ్ చూసి తీసుకురాలేదా? అంటే అది నాయనా, కొంత లూజుగా ఉంటే నూలు పోగైనా చుట్టొచ్చు. మరీ అది 2 వేళ్లకి సరిపోయేలా ఉంది. పర్లేదమ్మా, చేతికి తీసుకో. బాబు నువ్వు ఇవ్వు. అబ్బాయికి తొడుగు. నాన్న, ఇది అస్సలు పట్టట్లేదు. నా చిటికెన వెలుగు కూడా సరిపోదు. ఎరా, ఏదో గొప్ప పని చేసావని ఒకటి నిమిషం కూడా కావట్లేదు కదరా. డాడ్, అది డిజైన్స్ బాగున్నాయని తీసేసుకున్నా. ఆ దేవుడు నీ బ్రెయిన్ డిజైన్ సరిగ్గా చేయలేదురా, అందుకే ఇలా. మరేం పర్లేదులే నాయనా. పెళ్లిలో ఎలాగూ బిందులో ఉంగరాలు వేసి తీయమంటారు కదా, అప్పుడు 2 ఉంగరాలేసి తీయమందాం. ఇద్దరూ తొడుక్కుంటారు. అప్పుడైనా కరెక్ట్ సైజ్ తీసుకురారా మనవడా. బిందులో 1 ఉంగరమేగా వేస్తారు. అది ఎవరు గెలుస్తారనేదే పోటీ. ఒకరు గెలిచి ఇంకొకరు ఓడిపోతే ఎలా? 2 ఉంగరాలు వేస్తే ఇద్దరు గెలుస్తారు. అలివేని, ఆ ముసలి బుర్రలో నీకు ఎంత యంగ్ థాట్ వచ్చిందే. సుభాష్. అన్నట్టు ఇవాళ అన్ని తతంగాలు ముగిసినట్టేనా మావయ్య? అంతేనమ్మా. ఏ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చుట్టూ మనం కూర్చొని బోర్ కొట్టిచ్చేస్తున్నాము. వాళ్ళిద్దరూ అలా వెళ్ళి సరదాగా మాట్లాడుకోనివ్వండి. మన కుళ్ళు జోకులతో మనం కాలక్షేపం చేద్దాము. అగ్రజ, వెళ్ళు. వెళ్ళక్క, వెళ్ళు. అసలు నువ్వేం మాట్లాడుతావో నాకు తెలుసు. అందుకు నేనేం సమాధానం చెప్తానో నీకు తెలుసు. ఒక పుస్తకాన్ని 100 సార్లు చదివినా 1000 సార్లు చదివినా అందులో ఉన్న ముగింపు మారదు. ముందు ఏది రాసుంటే అదే ఉంటుంది. మన లైఫ్లో పెళ్లి అనే చాప్టర్కి ముగింపు ఏంటనేది ఆల్రెడీ నేను రాసేశాను. ముగింపు ఫిక్స్ అయిపోయిన దాని గురించి ఆర్గ్యూ చేయడం మూర్ఖత్వం. సో కూల్గా జరగబోయేదాన్ని యాక్సెప్ట్ చేయి. లైఫ్లో ఇంత టెన్షన్ ఉండదు, హ్యాపీగా ఉంటావు. మనం సరదాగా 10 నిమిషాలు మాట్లాడుకుంటున్నామని మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవాలి కాబట్టి ఇటొచ్చాను. నేను 10 మినిట్స్ అటు వెళ్ళి టైం పాస్ చేస్తాను. ఈలోపు నువ్వు చెప్పదలుచుకున్నది ఏదైనా ఉంటే ఆ దేవుడికి చెప్పుకో. నేను డిసైడ్ చేసింది కాకుండా వేరే అద్భుతాలు ఏమైనా జరుగుతాయేమో నేను చూస్తాను. నాతో కలిసి బ్రతకాలనే కదా ప్రేమించావు, మరి ఇప్పుడు నన్ను ఎందుకు చంపుతున్నావు? నువ్వు ధైర్యం చేసి మాట్లాడకపోవడం మూలాన ఇప్పుడు చూడు పత్రికలు పంచడం వరకు వచ్చేసింది. పోనీ నేను వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడుతాను అంటే నన్ను మాట్లాడలేదు. పత్రికలు పంచడం దాకా వచ్చేసాక ఇంకా ఎవరితో ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుని తీరాలి.
బతికితే ఇద్దరం కలిసి బతుకుదాం, చస్తే ఇద్దరం కలిసి చద్దాం. చచ్చేంత ధైర్యం కూడా నాకు లేదు, అందుకే చస్తూ బతుకుతున్నా. అవసరం లేదు. నువ్వు నిర్ణయం తీసుకుంటే ఇద్దరం సంతోషంగా బతకచ్చు. ఈ క్షణం ఇటు నుంచి ఇటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. నేను ఆ పని చేయలేను. అయితే నా చావు నన్ను చావని. ఇప్పుడు కనుక నువ్వు నాతో రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ప్రణయ్, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే కొట్టేస్తాను చెప్తున్నా. నేను నిజంగానే చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు నాతో రాలేదంటే గనక ఖచ్చితంగా నేను చచ్చిపోతాను. ప్రణయ్ ప్లీజ్ ప్రణయ్. ఏంటి అందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడున్నా? ఏం లేదు, ఊరికే. ఏంటి అదోలా ఉన్నా? ఆహా, ఏం లేదు, మామూలుగానే ఉన్నానే. ఓహో అలాగా, మాకు తెలీదా నువ్వు మామూలుగా ఎలా ఉంటావో అని? చెప్పేంటి? ఏం లేదక్క, మైల్డ్గా హెడ్ఏక్ ఉంది. మరో చెప్పేడవచ్చు కదా. అందరూ ఒక టైప్ లో ఉన్నారే. ఇందు ఏమో ఎప్పుడు కంగారుగా దిగులుగానో ఉంటుంది. నువ్వేమో వాగితే లోడలోడా వాగుతావు, లేకపోతే ఏమీ చెప్పవు. అవును, ఈ కొత్త జంట మాట్లాడుకోవడానికి వెళ్లారు. ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం పదా. అసలే ఇందు పొదుపరి బావతో మాట్లాడుతుందో లేదో. అయినా ఊరికే ఉత్తినే చూడ్డం కాదే, సరదాగా క్యాండిడ్ వీడియో తీద్దాం పదా. అన్నట్టు ఎవరి కంట్లో పడకుండా పారిపోదాం. పద వెళ్దాం.